లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంచిన మా అందరితో మాట్లాడండి. నీ మాటల చేత మమ్మల్ని దర్శించండి, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. Proverbs chapter 16 verse 3. Commit thy works unto the Lord, and thy thoughts shall be established. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది లేస్తూ అబ్బా ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఎప్పుడు చేయాలి ఈ పనులన్నీ, ఎప్పుడు నేను ముగించాలి, ఎప్పుడు నా పనులు అయిపోతాయి అని భారంతో లేచారండి నిద్ర. అయితే దేవుడు మీతోనే ఈ అద్భుతమైన వాగ్దానంతో మాట్లాడదలుచుకున్నాడు. అలాగే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీ పనుల భారం ఎవరి మీద ఉంచాలంట? యెహోవా మీద ఉంచితే నీ ఉద్దేశాలన్నీ ఆయన సఫలం చేస్తాడంట. ఈరోజు నిద్ర లేస్తూ ఏమేం భారాలు ఉన్నాయి, ఏమేం పనులు ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉన్నారేమో. మరి ఈ భారాలన్నీ దేవుడి దగ్గరకు తీసుకురండి. చాలామంది పొద్దున్న లేస్తేనే పనులు ఎక్కువ ఉన్నాయని పాపం ప్రేయర్ చేసుకోరు. ప్రేయర్ చేసుకోకుండా పనులు చేసేకి మొదలు పెడతారు. ఆ పనులు ఎలా అవుతాయో వాళ్ళకే తెలుసు అనమాట. కానీ ఎంత పని ఉన్నా, మన మీద ఎంత ప్రెషర్ ఉన్నా, లేకపోతే మరి ఎంత ఒత్తిడి ఉన్నా, ఆ ఒత్తిడిని అంతటిని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? లేయగానే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రభా, ఈరోజు చాలా పనులు ఉన్నాయి, నాకు హెల్ప్ చేయని చెప్పి మనం దేవుని అడగాలి. ఒక గొప్ప దైవజనులు అంటారు, మరి ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను చాలా ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. కానీ మనం దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉంటాం కదా. ఈరోజు నాకు చాలా పని ఉంది కాబట్టి త్వరగా ప్రేయర్ ఫినిష్ చేసేసుకొని నా పనులు చేయాలి అని అనుకుంటాం. కానీ మన పనుల యొక్క భారం దేవుడి మీద వేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మన పనులన్నీ కూడా దేవుడే చేస్తాను అని ప్రామిస్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడండి. కానీ చాలామంది ఎలా థింక్ చేస్తారంటే, నేను పని చేయకపోతే దేవుడు పనులు చేసి పెట్టేస్తాడా, దేవుడు ఎలా చేస్తాడు నా పనులు అని అనుకుంటుంటారు కదా. నిజంగా ఒక ఆత్మీయులకైతే ఇలాంటి క్వశ్చన్స్ రావేమో, కానీ ఇంకా కొంచెం ఆత్మీయ స్థితిలో ఎదగవలసిన వాళ్ళకైతే ఇలాంటి చాలా డౌట్స్ వస్తాయి. నేను చేయకుండా దేవుడు ఎలా పని చేస్తాడని. సపోజ్ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, అంటే క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవాలి. ఒక 10th క్లాస్ పిల్లలు అట్లా అనుకోండి. మ్యాక్సిమం వాళ్ళు ఒక క్వశ్చన్ ఒక 20 నిమిషాల్లో నేర్చుకుంటారు అని అనుకుందాం, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి. కానీ దేవుడి సన్నిధిలో మరి ఆ ప్రేయర్ చేసినప్పుడు, ప్రభా నేను ఒక క్వశ్చన్ ఇంతసేపు నేర్చుకుంటున్నాను, ఈ క్వశ్చన్ని నేను ఇంకా ఫాస్ట్ నేర్చుకునే కృపనివ్వమని దేవుని అడిగినట్లయితే 20 నిమిషాలు చేసేటువంటి ఆ క్వశ్చన్ లెర్నింగ్ టైం ఎంత చేస్తాడు తెలుసా? దేవుడు 5 minutes 2 minutesలో నేర్పించేస్తానండి. అప్పుడు మన టైం ఎంత సేవ్ అయినట్లు, చాలా టైం సేవ్ అయింది కదా. అప్పుడు ఎన్ని నేర్చుకుంటాం, ఇంకా అలాగా ఎన్ని పనులు చేయగలుగుతాం. అలాగే మన పనులతో, మన శక్తితో మనం ఎంత చేయగలుగుతామో అంతే చేయగలుగుతాం. ఎప్పుడు కూడా మనం హార్డ్ వర్క్ చేస్తాం, కానీ దేవుడు స్మార్ట్ వర్క్ కూడా చేయమంటాడండి. ఈ స్మార్ట్ వర్క్ చేయడం కోసం దేవుడి సన్నిధిలో మనం నేర్చుకోవాలి. కష్టపడి పని చేస్తాం, అయితే ఆ కష్టంతో పాటు దేవుడిచ్చేటువంటి స్మార్ట్నెస్ యాడ్ అయిందనుకోండి, మనం చేయాల్సిన పని గంట పని 5 నిమిషాల్లో ముగించుకోగలుగుతాం. అంతే కదా. గొప్ప వాళ్ళకి ఉన్న సమయం 24 గంటలే, మనలాంటి సాధారణమైన వాళ్ళకు కూడా 24 గంటలే ఉంది. కానీ వాళ్ళు ఎలా గొప్ప వాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు ఎలా గనులైపోయి ప్రపంచానికి ఎంతో మేలైనటువంటివి, అలాగే ఆశ్చర్యకరమైనటువంటివి ఎన్నో ఇన్వెంట్ చేస్తూ, అలాగే ఎంతో ప్రపంచానికి మరి జ్ఞానోదయం కలిగించే విషయాల్ని బయటలో పరుస్తూ ఉంటే మనం మాత్రం ఏం చేయలేకపోతున్నాం. కారణం ఏంటి? మరి వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుడిచ్చినట్టు జ్ఞానాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు సమయంలో. అంతేకాకుండా దేవుడి దగ్గర నుంచి వాళ్ళు స్మార్ట్నెస్ని నేర్చుకుంటున్నారు కాబట్టి ప్రపంచానికి ఎన్నో మరి మేలైనవి చేయగలుగుతున్నారు. అలాగే మనం కూడా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేస్తామండి. మరి భారతదేశానికి విలియం కేరీ అనేటువంటి గొప్ప మిషనరీ వచ్చారు. ఎన్నో సంవత్సరాలు భారతదేశం కోసం ఎంతో ప్రయాసపడ్డారు. మరి ఎన్నోసార్లు విఫలమైనట్లుగానే అనిపించింది. ఎందుకు ప్రభా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, మరి నేను ఏం చేయలేకపోతున్నా, ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడిన ఒక ఆత్మ కూడా రక్షించబడలేదండి. ఎంతో బాధపడ్డాడు, అయినా కూడా ఓడిపోలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఆయన చేయకుండా తన భార్యను పోగొట్టుకున్నాడు, తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. అయినా కూడా ఈ భారతదేశాన్ని క్రీస్తు కోసం సంపాదించాలని ఎంతో ప్రయాసపడి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి చేతులలో బైబిల్స్ ఉన్నాయి. ఇంకా మిగతా గ్రంథాలు ఏమన్నా ఉన్నాయంటే ఆ గొప్ప వ్యక్తి వల్లనేనండి.
ఆయన చుట్టూ ఎంతో భారం ఉనింది, ఎంతో కష్టం ఉనింది. కానీ అలాంటి సమయంలో ఆయన ఎవరిపైన ఆధారపడ్డాడు తెలుసా? దేవుడు వైపే చూశాడు, దేవుడి పైన ఆధారపడ్డాడు. ఎంతగా ఆయన హింసించాడంటే, ఆయన ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటే దాన్ని కాల్చి పడేశారు. ఆయన ఎన్నో బుక్కులు రెడీ చేసి పెడితే దాన్ని కాల్చి పడేశారు. ఒక పక్క భార్య మరి అనారోగ్యంతో ఒక మెంటల్గా తయారైపోయి ఆమె మరణించింది. అదొక పక్క బాధ. ఈ యొక్క మరి ఇండియా క్లైమేట్కి అడ్జస్ట్ కాక వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు. అదొక పక్క బాధ. ఎన్నో తన చుట్టూ ఎన్నో భారాలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో వేదనలు ఉన్నాయి. అయినా కూడా దేవుడి సన్నిధిలో గోజాడుతూ వచ్చాడు విలియం కేరీ. కాబట్టి ఈరోజు ఇన్ని భాషలలోకి బైబిల్ తర్జుమా అయింది. భారతదేశంలో అనేకమైనటువంటి సతీ సహగమనం, ఇంకా ఎన్నో మూఢాచారాలు, వీటన్నిటికీ దేవుడు వారి ద్వారా ఫుల్ స్టాప్ పెట్టించే కృపనిచ్చారు. కాబట్టి ఎన్నెన్నో గొప్ప కార్యాలు వాళ్ళు చేయగలిగారంటే కారణం ఏంటి తెలుసా? ఒకే రోజులో వాళ్ళు అవన్నీ చేయలేదండి. దేవుడి వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగినప్పుడు, ఒక్కొక్క భారం దేవుడి మీద వేస్తూ, ఆ ప్రయాసలో దేవుడితో పాటు కలిసి నడిచినప్పుడు దేవుడు ఎంతో గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో చేశాడు. మరి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏ భారాన్ని బట్టి ప్రయాసతో వేదనతో నలిగిపోతున్నావో, ఈరోజు నీ భారం కూడా దేవుడి వైపుకి తీసుకొస్తావా? దేవుడి దగ్గర తీసుకొస్తావా? దేవుడి పాదాల దగ్గర పెడతావా? ఎందుకంటే నీ పనుల భారం అంతా నువ్వు దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఖచ్చితంగా నీ ఉద్దేశాలని సఫలం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అయితే ప్రభా నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు అని మనం దేవుడితో చెప్పగలిగినప్పుడు తప్పకుండా ఆ పనులన్నింటిలో దేవుడే మనకి సహాయం చేస్తాడు. మనకు చేత కాదండి, మనం మానవులం, అన్ని విషయాల్లో అన్నీ చేయలేం కదా. కానీ దేవుడి కృపను అడిగినప్పుడు, దేవుని సహాయతను అడిగినప్పుడు మనం చేయలేని కార్యాలు కూడా దేవుడు చేస్తాడండి. మనం చేయలేనప్పుడు మన కోసం ఎవరి ద్వారా అయినా కూడా ఆ పనులు చేయిస్తాడండి దేవుడు. అంతే కదా. మరి ఎన్నో విషయాల్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని మనం అడక్కముందే జరిగిపోతుంటాయి మన పనులని. ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. కొన్ని మనం అడుగుతున్నప్పుడే దేవుడు చేస్తాడు, కొన్ని మాత్రం దేవుడు ఆలస్యంగా చేస్తాడు. ఎందుకంటే దానికి సమయం ఉంది కాబట్టి. దేవుడు ఎప్పుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వలేదని బాధపడద్దండి. ప్రతి దానికి కూడా దేవుడికి ఒక సమయం ఉంది. ఆ సమయంలోనే ప్రతిదీ కూడా దేవుడు చేసుకుంటూ వస్తాడు. ఈరోజు నీ ఉద్దేశాలు సఫలం అవ్వాలన్నా, నీ కార్యాలు జరగాలన్నా నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. అలాగే కీర్తనలు 55:22లో కూడా చూస్తుంది, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని చూస్తున్నాం. అలాగే సామెతలు 16:3లో చూస్తే, నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయన్న. మరి ఇన్ని వాగ్దానాలు దేవుడు బైబిల్లో మన కోసం పెట్టాడు. అంటే మనం చేస్తున్న పనుల్లో ఉన్న భారం ఆయన మీద వేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తానని ఆల్రెడీ ప్రామిస్ చేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ కార్యం చేస్తున్నా, దేవుడిని అడుగు, ప్రవ్వా నాకు సహాయం చెయ్యి, నాకు ఈ విషయంలో జయాన్ని ఇవ్వు, ఈ విషయంలో నా కార్యాన్ని సఫలం చెయ్యి అని మనం ప్రార్థించగలిగితేనండి ఖచ్చితంగా దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన జవాబుని మనం పొందుకోగలుగుతాం. ఏదన్నా పని నీకు కష్టం అనిపిస్తుందా? ఏదన్నా పని నువ్వు చేయలేకపోతున్నావేమో, ఇది నా వల్ల అవ్వదు ప్రవ్వా అని బాధపడుతున్నావేమో, అయితే దేవుడు ప్రామిస్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ వల్ల అవ్వట్లేదు కదా, అది దేవుడి మీద పెట్టేసే. నీ చేత అవ్వట్లేదు కదా, దేవుడికి చెప్పేసే, నా వల్ల అవ్వట్లేదు ప్రవ్వా, నేను చేయలేను ప్రవ్వా, నువ్వే చెయ్యి. దేవుడు కలగజేసుకోమని అడుగు. నువ్వు చేయలేని పనులు, నువ్వు చేయగలిగిన పనులు కూడా ఉంటాయి. ప్రతిదాన్ని కూడా నువ్వు దేవుడికి అప్పగించినప్పుడు అన్నీ కూడా ఆయన సులువుగా చేసేస్తాడు అనమాట. కాబట్టి మనము ఏం చేయాలంటే ఆయన వైపు చూడడమే మన పని. ఇంకా దేని వైపు మనం చూడకూడదండి. మనం చూడాల్సింది ఎవరిని? దేవుడి వైపు మాత్రమే. ఇంకొక మాట దేవుడు కీర్తనలో అంటాడు, కీర్తనలు 127వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి చాలామంది పాపం పనులు ముగించాలని, మరి ఎంతో సంపాదించేసేయాలని ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట. వేకుని లేచి చాలా రాత్రి తర్వాత వరకు మేల్కొని కష్టపడి పనులు చేసి ఆహారం సంపాదించుకుంటాడా? వ్యర్థమే అన్నాడు. ఎందుకు తెలుసా? తన ప్రియులు నిద్రిస్తుండగానే ఆయన వారికి అవన్నీ ఇస్తున్నాడంట. అంటే దీని అర్థము మనం ఏం పని చేయకుండా నిద్రపోమని కాదండి. మళ్ళీ అలా అనుకోవద్దండి. అంటే ఇందాక చెప్పాం కదా, హార్డ్ వర్కింగ్ కంటే స్మార్ట్ వర్క్ అనేది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నువ్వే కూని లేచేసి రాత్రి వరకు ఒక పనిని పట్టుకొని ప్రయాసపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడి సన్నిధి తీసుకొచ్చి నీ పని అప్పగించినప్పుడు అది కొద్ది క్షణాల్లో కూడా దేవుడు చేయగలిగిన సమర్థవంతుడు అనే మాటని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనం నిశ్చింతగా ఎప్పుడు నిద్రపోతామండి?
ప్రశాంతంగా ఉన్నప్పుడు నిద్ర వస్తుంది కదా. మన ఆలోచనలు మనకంతా కూడా టెన్షన్ ఉన్నప్పుడు నిద్ర పడుతుందా? పట్టదు కదా. అయితే మనము మన భారం అంతా దేవుడి మీద వేసేసి, నాయన నువ్వు ఉన్నావు, నాకు సహాయం చేస్తావు, నా నమ్మకం ఉందని మనం దేవుడికి చెప్పేసి పడుకున్నాం అనుకో, మన కార్యాలన్నీ ఎవరు చేస్తారు? దేవుడే చేస్తారు. నువ్వు ఆలోచించుకుంటూ చింతించుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. నువ్వు సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడినప్పుడు సంపూర్ణంగా ఆయన మీదే ఆధారపడు, తప్పకుండా దేవుడు చేసే కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు నాయన. ఈరోజు మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానం మా అందరి జీవితాలను నెరవేర్చండి. ఎవరు ఏ పనుల భారంతో ఏ భారంతో నీ వైపు చూస్తూ ఉన్నారో ప్రతి కార్యాన్ని సఫలం చేసి నాయన నీ చిత్తానుసారంగా ప్రతి జీవితాన్ని జరిగించి నీ అద్భుతాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.